గత 2 మాసాల క్రిందట మన ప్రియ సేవకుడు ఐ యూస్ టు ట్రీట్ హిమ్ యాజ్ మై సన్. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడేవాడు. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబుతో పరిచయం అయ్యాడు ప్రవీణ్ పగడాల. ఆ బిడ్డను గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. హీ ఈస్ అ గ్రేట్ అపాలజిస్ట్. Ravi Zechariah was such a wonderful apologist to encounter Muslims or Hindus or anyone. And ఈ తెలుగు ప్రజలకు ప్రవీణ్ పగడాల he was such a great apologist. తాను చెప్పిన ఆ యొక్క వాక్యాలు శ్రేష్టమైన ఆ యొక్క డిబేట్స్ ఎంతో నవ్వుతూ చెప్పేవాడు. హీ నెవర్ అంటే ఒక అతిశయంతో చెప్పకుండా నమ్రతతో ఎదుటివాడిని నొప్పించకుండా సత్యాన్ని చెప్పే ఆ యొక్క గిఫ్ట్ గాడ్ హెస్ గివెన్ టు ప్రవీణ్. అండ్ ఈజ్ సచ్ ఏ జమ్. అంటే దేవుని చేతిలో ఎందుకు తీసుకున్నాడు, ఇటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకున్నాడు అనే ప్రశ్న రాక తప్పదు. ఎందుకంటే అలాంటి వారు లేరు. దెర్ ఇస్ నో వన్. దెర్ ఆర్ మెనీ అపాలజిస్ట్స్ ఇన్ తెలుగు ల్యాండ్. కానీ సమ్హౌ ఐ హర్డ్ మెనీ పీపుల్ అన్నీ విన్నాను. కానీ సమ్హౌ ఐ వాజ్ అట్రాక్టెడ్ బై హిజ్ వే ఆఫ్ డెలివరింగ్ హిజ్ డిబేట్స్. కానీ దేవుని యొక్క చిత్తం ఇంకా ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. ఆయన చనిపోయినప్పుడు చాలా దుఃఖపడ్డాను. ప్రభుని అడిగాను, ప్రభు ప్రశ్న మొట్టమొదటిసారి ప్రభుని నా బిడ్డ చనిపోయినప్పుడు కూడా నేను ఆ ప్రశ్న అడగలేదు ఎందుకు తీసుకున్నామని. కానీ పగడాల చనిపోయినప్పుడు ప్రశ్న అడిగాను, ప్రభు ఇలాంటి సేవకుని ఎందుకు తీసుకున్నావయ్యా, ఆయన యొక్క అవసరత ఎంతో ఉంది, వై యూ హ్యావ్ టేకెన్. అప్పుడు దేవుడు అదే మాట మాట్లాడాడు. ఎందుకంటే హిస్ టైమ్ ఈజ్ డిఫరెంట్ దెన్ అవర్ టైం. ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. సో ప్రవీణ్ పగడాల హీ వాజ్ ఏ జమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక ముత్యం లాంటి వాడు. ఇట్స్ అ రేర్ జమ్. యూ కెనాట్ గెట్ సచ్ జమ్. ఈజ్ అ గ్రేట్ అపాలజిస్ట్. ఐ రియలీ ప్రేజ్ గాడ్ ఫర్ గివింగ్ దట్ సోల్ టు తెలుగు పీపుల్. ఇంకా ఆయన యొక్క మెసేజెస్, డిబేట్స్, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా బైబిల్ ఒక మాట ఉంది, హేబేలు చనిపోయిన తర్వాత ఆయన మాట్లాడాడు. దేవుడు చనిపోయిన తర్వాత కూడా ప్రవీణ్ పగడాల ఎపిసోడ్స్, డిబేట్స్ ద్వారా అనేకులతో మాట్లాడాలని నా ఆశ. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.